buddies, welcome to my channel Hema Hangama and welcome to Big Boss 8 series and episode number 75 లో ఏం జరిగింది. సో ఆల్రెడీ మనం చూస్తున్నాం ఫ్యామిలీ వీక్ నడుస్తూ ఉంది కదా. సో అందులోనే కంటిన్యూస్ గా ఎవరెవరు ఫ్యామిలీలు వచ్చారు అంటే, సో విష్ణు వాళ్ళ ఫ్యామిలీ గురించి చూపించారు. సో వాళ్ళ నాన్న చాలా హింట్స్ ఇవ్వడం జరిగింది, తనని ఆట మార్చుకోమని చెప్పి సింగిల్ గా ఆడమని. అండ్ ఈవెన్ దో విష్ణు కూడా నా భావాన్ని, నాకు అనిపించిన ఫీలింగ్స్ ని నేను ఎందుకు హైడ్ చేయడము అది ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చారు. సో పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చాక కూడా విష్ణు దండం పెట్టి ఇవన్నీ చేసేసరికి వాళ్ళు కూడా వాళ్ళ మదర్ని అడుగుతున్నారు అనమాట. సో నచ్చిందా అమ్మాయి, ఏంటి తెచ్చేద్దామా, ఇంకెవరన్నా చూసుకుందాం అంటే పృథ్వీ వాళ్ళ మదరు ఆడిష్టము, నేను దేనికి అడ్డుపడలేదు, వాడిష్టం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆవిడ కూడా హింట్స్ ఇచ్చారు, కామ్ అవ్వు, ఎక్కువ వైలెంట్ అవ్వకు, ఎక్కువ కోపాన్ని చూపించుకు, నార్మల్ గా బిహేవ్ చేయి, అది ఇది అని చెప్పడం అయితే మనం చూసాం అనమాట. అండ్ ఆ తర్వాత ప్రేరణకి ఒక చిన్న జలక్ అని చెప్పొచ్చు. ఏంటంటే లైక్ వాళ్ళ హస్బెండ్ రావట్లేదని ఒక నోట్ అయితే పంపించడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఒక కటౌట్ ఇచ్చారనమాట, దానికి ముద్దు పెట్టి పాపం మళ్ళా కటౌట్ లోపల పెట్టేమన్నాక పాపం ఏడ్చింది కూడా. సో తర్వాత ఏం జరుగుద్ది అన్న సర్ప్రైజ్ పాపం ప్రేరణకి తెలియదు కాబట్టి. అండ్ ఆ తర్వాత వీళ్ళ స్కిట్ లో భాగంగా ఆల్రెడీ స్కిట్ ఒకటి చేస్తున్నారు కదా, పెళ్లి చూపులు, పెళ్లి రోహిణికి గౌతమ్కి అని చెప్పి. సో ఆ స్కిట్ లో వాళ్ళిద్దరికైతే పెళ్లి అయిపోద్ది అనమాట. సో అలా 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 ఫ్యామిలీ వీక్ అయితే చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే హౌస్ లో ఉన్నది రెండు యంగ్ కపుల్ అని చెప్పొచ్చు, అవినాష్ అండ్ అనుజ అండ్ శ్రీపాదు అండ్ ప్రేరణ. సో అందుకే వీళ్ళిద్దరికి సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామని చెప్పి బిగ్ బాస్ చాలా గట్టిగా అనుకున్నాడు. మొత్తానికి ఫ్యామిలీ వీక్ లో అయితే ఏళ్ళెప్పుడు బయట చేసుకొని విధంగా అన్ని సర్ప్రైజ్లు అయితే ప్లాన్ చేశాడు. సో అండ్ తేజ చాలా చోట్ల బాధపడుతూ ఉన్నాడు. మొత్తానికి తేజ ఫ్యామిలీ ఎంట్రీ ఎలా ఇస్తాడు ఏంటి అన్నది మాత్రం మనం ఇంకా వెయిట్ చేసి చూడాలి, అసలు ఇస్తాడా లేదా ఏంటి అని. పాపం తేజ మాత్రం చాలా 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 ఫీల్ అవుతున్నాడు, చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు ఎవరి పేరెంట్స్ అన్న వచ్చినసరికి. అండ్ గౌతమ్ వాళ్ళ బ్రదర్ కూడా రావడం జరిగింది. గౌతమ్ వాళ్ళ బ్రదర్ కూడా మంచిగా ఆట ఆడారు. ఆయన ఒక సీతాఫలం తీసుకొచ్చి ఇచ్చాడు, ఆయన కూడా డాక్టర్ అనమాట. రోహిణి వరుసలో వరుస బావగారు గెలిచేశారు, అత్తగారిని మామగారిని అడగమని చెప్పి కూడా అనేసింది అనమాట. సో క్రేజీగా ఉంది. మొత్తానికి ఎపిసోడ్ అయితే అలాగైపోయింది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ ఫన్ వీడియోస్ కోసం మీరేం చేయాలి, ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. వీడియోస్ కోసం హేమా హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.